హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ నందిని రెడ్డి కదిరి వ్లాగ్స్. ఈరోజు ఎందుకో అండి మీతో ఒక షేర్ చేసుకోవాలనిపించింది. మీతో షేర్ చేసుకుంటాను. ఆల్రెడీ మీ తమ్నేల్ చూసే ఉంటారు కాబట్టి నేను చెప్పాల్సిన అవసరం లేదు. పెళ్ళి కాకముందు మన పేరెంట్స్తో ఎలా ఉండేవాళ్ళం, మన ఇంట్లో అమ్మ నాన్న వాళ్ళతో ఎలా ఉండేవాళ్ళం, మన నడవడిక ఎలా ఉండేది, పెళ్ళి అయిన తర్వాత మనం ఇంట్లో అత్తగారింటికి వచ్చాక మనకు ఒక పిల్లలు పుట్టాక ఏంటి అనేది ఎందుకు మీతో అలా షేర్ చేసుకోవాలనిపించింది, చేసుకుందాం అనుకున్నానండి. మీరు మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో అనేది ఎండ్ వరకు చూడండి. నా ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. షేర్, కామెంట్, లైక్ మాత్రం మర్చిపోకండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్తున్నాను, మీరు లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ వల్ల ఇంకా 100 మందికి అనేది రీచ్ అవుతుందండి. తప్పకుండా లైక్ అనేది మాత్రం లైక్ చేయండి. ఓకే, ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదామా? వచ్చేసేయండి. మనము చాలా వరకు ఇంట్లో ఎన్నో పనులు చేసుకుంటూ అసలు అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడైతే ఎంత కష్టం ఉన్నా కానీ మనకు అమ్మ ఉంది అని ధైర్యం చెప్పి మనం ఎంతసేపు పడుకున్నా కానీ అసలు చాలా వరకు మనం ఏం పని చేయకపోయినా కానీ అక్కడ అమ్మ వాళ్ళ ఇంట్లో నడుస్తుంది. కానీ పెళ్ళైన తర్వాత వచ్చిన తర్వాత మనకు అది ఏదైనా ఒక పని ఇష్టం ఉన్నా లేకపోయినా చేయాల్సిందే. ఇంకోటి ఎంత కష్టం ఉన్నా మనకి ఎంత హెల్త్ ఇష్యూస్ ఉన్నా మనం చేయాలి, ప్రతి ఒక్క పని చేయాలి. దాని గురించే మనము, ఎందుకంటే పెళ్ళి కాకముందు ఏంటంటే అమ్మ చేసి పెడితే వండి పెడితే తిన్నామా, వచ్చామా, పడుకున్నామా అన్నట్టు అనిపించేది. ఏదో కాలేజ్కి వెళ్ళాం, స్కూల్కి వెళ్ళాం, అప్పుడు అసలు చాలా హ్యాపీగా అనిపించేది. ఇప్పుడు ఏంటంటే పెళ్ళి అయిన తర్వాత అది ఇప్పుడు నాకు ఏదైనా ఒక వంట విషయంగా నాకు ఇష్టం లేకపోయినా కానీ పక్కన మన హస్బెండ్కి పిల్లలకి ఇష్టం ఉన్నప్పుడు చేయాలి, తప్పదు. కానీ అక్కడ అనేది ప్రతి ఒక్కటి మనం కాంప్రమైజ్ అవుతూ అవుతూనే ఉంటాం. అక్కడ ఏం పని చేయకుండా ఇక్కడికి వచ్చి పని చేస్తూ ప్రతి ఒక్క ఆడపిల్లలు పడే ఇబ్బంది అని మనం అనుకోకూడదు. అది ఇబ్బంది కాదు, మన వాళ్ళ కోసం మనం చేస్తున్నాం అంతే. అది ఏదైనా కానీ, ఎందుకంటే ఇప్పుడు ఒక చిన్న హెల్త్ బాగోలేకపోయినా ఎక్కడైనా, ఇప్పుడు ఇన్ కేస్ నేనే ఉన్నాను, నేను ఇక్కడెక్కడో ఉన్నాను, మా అమ్మ వాళ్ళు ఎక్కడో ఉన్నారు, కానీ ఆ దూర డిస్టెన్స్ అనేది ఎలా అంటే బాగా అనిపిస్తుంది. అరే ఏదైనా హెల్త్ బాగాలేకపోతే నాకు దగ్గరగా అమ్మ ఉంటే కనుక నాకు ఏదైనా చేస్తుంది, పెడుతుంది అనేది చాలా బాగా అప్పుడప్పుడు ఒకసారి చాలా బాధ అనిపిస్తుంది. ఏంటంటే ఒక తల్లిదండ్రి దగ్గర గారాబంగా పెరిగి చాలామంది వరకు చూస్తున్నాను. నాకు ఈ వీడియో చేయడం పర్పస్ కూడా ఏంటంటే, నేను మా పక్కన వాళ్ళను చాలా వరకు చూస్తున్నానండి. ఎందుకు టార్చర్ పెట్టారో అమ్మాయిని అర్థం కాదు, కానీ ఎందుకండి అంత టార్చర్ పెట్టడం? మీ ఇంట్లో మీ అక్క చెల్లెలు ఎలా ఉంటారో అటుపక్క నీ చూసారా. చాలా వరకు ఏంటంటే ఇప్పుడు నేను చెప్తున్నాను కదా, ఏంటంటే చాలా వరకు ప్లీజ్, మీ ఇంట్లో ఒక అమ్మ ఎంతో, మీ అక్క ఎంతో, అక్క చెల్లి ఎంతో, భార్య కూడా అంతే కదండి. నేను ఇందాకే చెప్పాను, ఈ వీడియో చేసే కారణం ఏంటంటే నేను ఇక్కడ చాలా వరకు చూస్తున్నానండి. ఎందుకంటే ఏ కల్చర్లో ఉన్నాం కూడా మనకు అర్థం కావట్లేదు. ఎందుకు భార్యని ఏడిపిస్తున్నారు నాకు అర్థం కాలేదు. అదే పుట్టింట్లో ఎంత గారాభంగా తల్లిదండ్రుల దగ్గర పెరిగి వచ్చి ఇప్పుడు మీతో ఇన్ని కష్టాలు పడుతుందంటే అందరూ అర్థం చేసుకునే భర్తలు ఉండడం అనేది చాలా తక్కువ అండి. ఇప్పుడు నాకేంటంటే మా హస్బెండ్ నాకు అన్నిటికీ సపోర్టింగ్ అండి. కానీ ఏంటంటే ఒక అమ్మాయిని చూస్తుంటే చాలా బాధేస్తుందండి. ఇంకా కొంతమంది అయితే లవ్ మ్యారేజ్ చేసుకొని వచ్చిన వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఏంటంటే పాపం హస్బెండ్ బాగుంటే బాగుంటుంది, అర్థం చేసుకోకుండా వచ్చారు. కానీ ఏంటంటే అక్కడ అర్థం చేసుకోకపోతే వాళ్ళు ఎటు వెళ్తారండి? అక్కడ పేరెంట్స్ మాట్లాడలేరు, వాళ్ళ దగ్గరికి వెళ్ళలేరు, వాళ్ళు మాట్లాడరు. వీళ్ళ పరిస్థితి ఎలా అంటే, నేను అందుకే అండి నేను చూశాను కాబట్టి చెప్తున్నా. ప్లీజ్ అర్థం చేసుకొని వాళ్ళ తల్లిదండ్రులు ఎలా చూసుకుంటారు మనం కూడా అలాగే చూసుకోండి. ఎందుకంటే నేను అందరినీ ఎవరిని కించపరచడానికి కాదండి, నాకు ఎందుకు మనసుకు తట్టింది, చాలా బాధేసి ఆ బాధని మీతో ఇలా షేర్ చేసుకుంటున్నాను. ఓకే, ఇంకేంటంటే చూసారా, ఒక్కొక్కరి టైమింగ్ ఒక్కొక్కలాగా ఉంటుంది. నా టైమింగ్ ఏమో ఈ టైం అయితే కనుక హ్యాపీగా అమ్మాయి వండి పెడుతుంటే నేను హ్యాపీగా కూర్చొని తిని టీవీ చూసుకుంటూ హ్యాపీగా ఎంజాయ్ చేసేదాన్ని. కానీ ఏ టైంలో ఏదైనా కొంచెం హెల్త్ బాగాలేకపోయినా, ఏదైనా బ్యాక్ పెయిన్ వచ్చినా కానీ అబ్బా మా మమ్మీ ఉంటే మంచిగా చేసి పెట్టే అని ఫీలింగ్ మనకు వచ్చేస్తుంది. కానీ మా హస్బెండ్ కూడా చాలా సపోర్టింగ్ చేస్తాడండి. ఇప్పుడు నాకు చపాతీ అంటే, పూరి అంటే ఇష్టం, కానీ కొన్ని ఇష్టాలు నేను చంపుకోవాలి. ఎందుకంటే చంపుకోవడం మీన్స్ అది దాన్ని చంపుకోవడం అంటారు, కానీ వాళ్ళతో ఇష్టంగా చేసే పని అంటాం అది. నేను ఇప్పుడు చపాతీ చేస్తున్నా, డైలీ రొటీన్గా చపాతీ చేయాలంటే చేసే వాళ్ళకు కూడా విరక్తి పుడుతుందండి. ఎందుకంటే చపాతీ చేసి 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 ఏంటంటే అబ్బా రోజు చపాతీ చేయలే, ఒకరోజు అన్నం తినలేరా అంటే, లేదు నేను అన్నం తినలే, నాకు చపాతీనే కావాలంటారు. కానీ ఆ టైంలో కూడా ఓపిక తెచ్చుకొని చేస్తున్నాం.
అందుకే నేను అంటున్నాను ఏంటంటే చాలా వరకు అందరూ సపోర్టింగ్గా ఉంటూ మనం ఉన్న పరిస్థితిని బట్టి మనం ఆలోచన చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉండాలి. నేను ఎందుకంటే నేను మా అమ్మ వాళ్ళ ఇంట్లో చాలా గారాభంగా పెరిగానండి. మా నాన్న అయితే కనుక అసలు కాలు కింద పెట్టనివ్వకుండా నన్ను చూసుకున్నారు. ఇక్కడికి వచ్చేసరి ఇక్కడ ఉన్నా కానీ యాస్టీస్ నేను మా అమ్మ మా నాన్న వాళ్ళ దగ్గర అరే లేరే మా అమ్మ మా నాన్న అని ఫీలింగ్ అయితే నాకు ఏ రోజు లేదండి. వాళ్ళకు మించి మా హస్బెండ్ చూసుకుంటున్నాడు. ఏదైనా ఒక చిన్న విషయం వంట విషయంలో హెల్ప్ చేయడం కాకపోవచ్చు, ఏదైనా కొంచెం నేను అలసిపోయి పడుకున్నా అంటే ఆ విషయం తెలుసుకొనేసి నైట్లో ఎంత వర్క్లో ఉన్నా కానీ ఎంత వర్క్ చేసి వచ్చినా కానీ నా పిల్లలు కానీ అందరూ సపోర్టింగ్గా ఉంటూ చేసుకుంటుంటే కనుక ఆ లైఫ్ చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది కదా, హ్యాపీ అనిపిస్తుంది. అందుకే ఒకసారి అనిపిస్తుంది ఎంతైనా కానీ ఆ తల్లిదండ్రులు ఎంతో భర్త ఆ విధంగా చూసుకుంటుంటే ఆ వచ్చే హ్యాపీనెస్ చాలా వేరండి అసలు. ఎందుకు చాలా వరకు ఈరోజు నేను ఈ వీడియో అన్నది చాలా రోజుల నుంచి నేను ట్రై చేస్తున్నానండి, చేద్దాము అనేసి. కానీ ఎందుకు ఆలోచన చేస్తూ వచ్చాను, ఆలోచన చేస్తున్నా. నేనైతే మీతో మాట్లాడుతున్నాను, మా అబ్బాయి అంటున్నాడు అమ్మ మేము చూసుకోమమ్మా నిన్ను అని అంటున్నాడు. ఇప్పుడు షూట్ చేస్తున్నారు వీడియో మా అబ్బాయి అనండి అంటున్నాడు. అదే అందరిలా కాదు నాన్న, నాకు ఎందుకో చెప్పాలనిపించి నేను చేస్తున్నాను ఈ వీడియో అందరికీ. కొంచెం ఎందుకంటే కొన్ని ఫీలింగ్స్ అందరితో షేర్ చేసుకోలేని ఉంటాయి, అందరితో చేసుకునేవి కూడా ఉంటాయి కాబట్టి అందుకే చెప్తున్నానండి. ఎందుకంటే ఇప్పుడు మనకున్న ఈ పిల్లల జనరేషన్లో ఏంటంటే మనం కూడా అన్నీ ఇప్పుడు ఏదైనా బయటకు వెళ్ళి చూసి వచ్చారనుకోండి, ఇంకా అది అరే వీళ్ళు చేస్తున్నారు కదా మనం కూడా ఇలా చేయాలి, ఇదే వేలో వెళ్తే ఇంట్లో పేరెంట్స్ అనేది కామన్లీ అన్నట్టుంటారు. కానీ ప్రతి పిల్లలకి ప్రతి ఒక్కటి అర్థమయ్యేలా చెప్పాలండి. అట్లా కొన్ని ఏంటంటే కొన్ని ఇష్టాలు చంపుకొని చేసుకుంటూ నాకు మెయిన్ మా అమ్మ వాళ్ళు గుర్తుకు వచ్చి నేను ఈ వీడియో చేస్తున్నానండి. బాగుండేది అప్పుడు లైఫ్, కాలేజ్ డేస్ ఏంటంటే హాయిగా హ్యాపీగా ఎంజాయ్ చేయడం, తిరగడం తొంగడం అలా ఉండేది అసలు. ఇప్పుడు టైం టు టైం వంట చేయడం. నేనైతే చెప్తున్నాను కదండి, ఒక్కొక్కసారి వంట చేయకపోయినా మా హస్బెండ్ పోనీలేనా నువ్వు వెళ్ళి నువ్వు పడుకో, నువ్వు రెస్ట్ తీసుకో. ఏంటి దీపు ఏమంటాడు డాడీ ఏమో బయటికి వెళ్ళి ఒకసారి తీసుకుని వద్దాం వాళ్ళ డాడీ అలాగే ఉంటాడు. నేను తింటాను లేదన్నా, బయట తినేస్తాను. కానీ నేను అనడం ఏంటంటే అక్కడ ప్రతి ఒక్క అబ్బాయి అమ్మాయిని అట్లాగా అర్థం చేసుకోండి అని నేను చెప్తున్నాను అంతేనండి. ఇక్కడ ఎవరిని ఏది కించపరచడానికి అయితే కాదు, ఓకేనా? ఇది నా ఫీలింగ్ మీతో షేర్ చేసుకోవాలని షేర్ చేసుకున్నానండి. ఇలాగే నా ఛానల్ అనేది ఇంకా కొంచెం ముందు తీసుకెళ్ళి నన్ను ఇలాగే ఇంకా కొంచెం సపోర్ట్ చేస్తూ నన్ను చాలా వరకు ఇంకా ముందు తీసుకెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇప్పటివరకు అయితే చాలా వరకు నన్ను అయితే ఇంకా బాగా ముందుకు తీసుకెళ్ళి నా ఛానల్ అనేది బాగా ఎంకరేజ్ చేస్తూ, అంటే ఒకటి ఇంట్లో వాళ్ళే కాకుండా నాకు సపోర్టర్స్, నాకు యూట్యూబ్లో చాలాసార్లు చెప్పానండి, యూట్యూబ్లో పరిచయం అయిన వాళ్ళు కూడా నన్ను ఎంతో మోటివేట్ చేస్తూ అక్క అలా కాదు ఇలా కాదు చెయ్యి అక్క, మేమున్నాం, మేము ముందుకు తీసుకెళ్ళు అనేసి అని అంటున్నారు. వాళ్ళ కోసమే ఇంకా నేను వాళ్ళ ఎంకరేజ్తోనే ఇంకా ముందుకు వెళ్తున్నానండి. అందుకే ఇలాగే నా ఛానల్ అనేది ఇంకా ముందుకు తీసుకెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నా ఛానల్. అలాగే మీరు ఒక చిన్న లైక్ వల్ల నాది ఇంకో కొంతమందికి రీచ్ అవుతుందండి. నా వీడియో కావచ్చు, నా ఛానల్ కావచ్చు, ఏదైనా కావచ్చు, నాది మూవ్ అవుతుంది ఛానల్ అనేది. ప్లీజ్ థ్యాంక్ యూ సో మచ్ అండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్, బాయ్.